మహిమోన్నతుడైన దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమ కలుగునుగాక. ఈ దినము జపన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ద లార్డ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ విత్ యూ. ఇస్రాయేల్ का రాజా యెహోవా తేరీ బీచ్ మే హై. ప్రియులారా, దేవుడు మన మధ్య ఉండాలి. ఏ కుటుంబములో, ఏ సమాజములో ఆయన మన మధ్య ఉంటాడో అప్పుడు మన కుటుంబాలు బాగుంటాయి. ఎవరినో పనికిరాని మధ్యలో పెట్టుకోవద్దు. అయితే ప్రభువు మన మధ్య ఉండాల. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా ఆయన మన మధ్య ఉంటే మనకు విజయం లభిస్తుంది. అయితే అందుచేత యెహెజ్కేలు గ్రంథములో 37వ అధ్యాయం 28వ వచనం ఒక మాట ఉంది. వారి మధ్య నా పరిశుద్ధ స్థలం నిత్యము ఉండును. పరిశుద్ధత ఒకరోజు కాదు, ఆదివారం రోజు కాదు, క్రిస్మస్ దినాల్లో కాదు, నూతన సంవత్సర దినాల్లో కాదు. అయితే పరిశుద్ధుడైన దేవుడు మన మధ్య ఉండి నిత్యము మనల్ని నడిపించాల. పరిశుద్ధత మన చూపుల్లో, మన మాటల్లో, మన వినికిల్లో, మన తలంపుల్లో, అన్ని విషయాలు అరకాలు మొదలుకొని నన్నెత్తి వరకు పరిశుద్ధత ఉండాలి. అయితే దేవుడు యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం వారి మధ్య నేను ఎల్లప్పుడూ నివసిస్తాను. దేవుడు మన మధ్య ఉండాలండి. ఎవరెవరో మన మధ్య ఉంటారు, మన బంధువులు, స్నేహితులు, గొప్ప గొప్పవారు. అయితే ప్రభువు మన మధ్య ఉండుట అవసరమే. నీ కుటుంబంలో ప్రభు నివసించాలి. నీ పిల్లల జీవితంలో ప్రభు నివసించాలి. అప్పుడు నీ కుటుంబము ధన్యమవుతుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే ప్రభువు మన మధ్య ఉండుట చాలా శ్రేష్టమైనది. నేడే మీరు ప్రభువును మీ మధ్య ఉంచుకొని ఆయన నామాన్ని మహిమపరచండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దినమంతా మీరు మా మధ్య ఉండి మమ్మల్ని నడిపించండి. మా అక్కర్లని కృపలో తీర్చండి. ఈ చిత్తమే సిద్ధింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.